హలో గైస్, ఈ రోజు మీతో షేర్ చేసుకున్న స్టోరీ విజయవాడలో జరిగింది. మన ఛానల్లో ఈ హారర్ స్టోరీస్ చేస్తున్నప్పటి నుంచి నా ఫ్రెండ్ ఒకడు ర్యాండమ్ గా మన వీడియోస్ ని చూసాడంట. వాడికి మన కంటెంట్ బాగా నచ్చిందండి. వాడికి తెలిసిన నిజంగా జరిగిన స్టోరీ ఒకదాన్ని నాతో షేర్ చేసుకున్నాడు. స్టోరీ విన్నప్పుడు నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. మీకు కూడా అదే ఫీలింగ్ తీసుకొద్దాం అని చెప్పేసి ఆ స్టోరీని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు యాజ్ యూజువల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. నేను కూడా వీడియోని స్టార్ట్ చేసేస్తాను. వరుణ్ ప్రకాష్ ది కృష్ణా జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. అతనికి అదే జిల్లాలో ఉన్న విజయవాడ అనే సిటీలో జాబ్ వచ్చింది. వెంటనే విజయవాడలో ఉంటున్న తన ఫ్రెండ్ కి కాల్ చేసి విషయం చెప్పాడు. తను ఉండడానికి ఒక మంచి ఇల్లు కూడా కావాలని చెప్పాడు. 2 రోజుల్లోనే జాయినింగ్ ఉందని చెప్పాడు. ఆ రోజు మొత్తం ఊరంతా గాలించి ఒక ఇంటిని తన ఫ్రెండ్ ఎత్తాడు. ఆ ఇల్లు కూడా చూడటానికి చాలా బాగుంది. ఇంకా వెంటనే ఏం ఆలోచించకుండా వరుణ్ అక్కడ దిగేశాడు. ఫస్ట్ డే కదా, ఫ్రెష్ అప్ అయి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ వరుణ్కి బాగా నచ్చేసింది. ఆఫీస్ అయిపోయాక ఇంటికి వచ్చాడు. డోర్ కు ఉన్న లాక్ ఓపెన్ చేశాడు. లోపలికి అడుగు పెట్టగానే కాలికి తడితడిగా తగిలింది. ఇంట్లో మొత్తం వాటర్ ఉన్నాయి. వరుణ్కి ఏం అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా వాటర్ ఉన్నాయి. లోపల ఉన్న వాష్రూమ్ నుండి ఒక్కొక్క డ్రాప్ వాటర్ పడుతున్నట్టు శబ్దం వస్తుంది. స్లోగా నడుచుకుంటూ ఆ వాటర్ లో అలాగే బాత్రూమ్ వైపుకి వెళ్ళాడు. అక్కడ చూస్తే ట్యాంక్ లో వాటర్ అన్ని అయిపోయి చివరికి ఉన్న డ్రాప్స్ మాత్రమే స్లోగా టప్ 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 అని పడుతూ ఉన్నాయి. వరుణ్ కూడా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే తొందరలో ట్యాప్ కట్టలేదు అనుకున్నాడు. ఆ వాటర్ మొత్తం బయటికి వెళ్ళడానికి ఉన్న హోల్స్ కి కూడా ఒక స్టిక్ లాంటిది అడ్డు ఉంది. దాన్ని కూడా తీసాడు. ఇల్లు మొత్తం తుడుచుకుంటున్నాడు. అదంతా చేసేసరికి ఓపిక అంతా అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళి తినేసి వచ్చాడు. ఇక ప్రశాంతంగా నిద్రపోదాం అని చెప్పి లైట్స్ ఆఫ్ చేశాడు. బెడ్ మీదకి వెళ్ళి నిద్రపోగానే ఇంట్లో ఎవరో అమ్మాయి ఉన్నట్టు కనిపించింది. వెంటనే వెళ్ళి మళ్ళీ లైట్ ఆన్ చేసి చూశాడు. కానీ అక్కడ ఎవరు లేరు. భ్రమపడ్డానేమో అనుకున్నాడు. మళ్ళీ లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. కొంతసేపటికి నిదానంగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలా టైం అర్ధరాత్రి అయింది. వరుణ్కి ఊపిరాటం ఏదైనా ఫీలింగ్ కలిగింది. కొన్ని కరెంట్ పోయిందా అంటే అది కూడా లేదు. ఇది మొత్తం కూడా వరుణ్ హాఫ్ స్లీప్ లో ఉండగానే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. వరుణ్ బాడీ మొత్తానికి బాగా గాలి తగులుతుంది కానీ తనకి ఇంటర్నల్ గా ఆక్సిజన్ మాత్రం అందడం లేదు. బలవంతంగా కళ్ళు తెరిచాడు. ఒక్కసారిగా ఎదురుగా వచ్చి షాక్ అయిపోయాడు. ఒక అమ్మాయి వరుణ్ మీద కూర్చుంది. వరుణ్ కి సడన్ గా భయం వేసింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మళ్ళీ వెంటనే వరుణ్ కి తన మీద ఉన్నది మనిషి కాదనే విషయం అర్థమైంది. ఇంకా అంతే గట్టిగా అరుస్తున్నాడు. ఆమెను అక్కడ నుండి తోసేయడానికి ట్రై చేస్తున్నాడు. అస్సలు ఆమె కొంచెం కూడా కదలట్లేదు. కనీసం వరుణ్ అంత గట్టిగా అరవడం వరుణ్ కూడా వినిపించట్లేదు. బాడీ మొత్తం ఎవరో బలవంతంగా పట్టుకుని కదలకుండా ఉంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో సరిగ్గా వరుణ్ కూడా అదే ఫీలింగ్ కలిగింది. వరుణ్ ఇంకా ట్రై చేస్తున్నాడు. కనీసం తన మీద కూర్చున్న ఆ అమ్మాయి ముఖంలో ఎక్స్ప్రెషన్ ఏ మాత్రం చేంజ్ కావడం లేదు. అలా జరగడం చూసి వరుణ్కి ఇంకా భయం వేసింది. కొంతసేపటికి స్లోగా ఆమె బరువు పెరగడం మొదలైంది. వరుణ్కి అస్సలు ఊపిరాటం లేదు. ఆమె బరువు ఇంకా పెరుగుతుంది. వరుణ్కి ఏమో దగ్గు వస్తుంది. కానీ ఆమె ఎక్స్ప్రెషన్ కనీసం చేంజ్ అవ్వట్లేదు. ఆమె వరుణ్ పై నుండి ఏ మాత్రం కదలట్లేదు. కను రెప్ప కూడా వేయలేదు. వరుణ్ వైపే చూస్తుంది ఒక కోల్డ్ లుక్ లో. వరుణ్కి స్లోగా నోట్లోండి రక్తం రావడం స్టార్ట్ అయింది. వరుణ్ దగ్గుతూ ఉన్నాడు. తన దగ్గిన దగ్గుకి నోట్లోంచి వస్తున్న రక్తం ఆమె బాడీ మొత్తం చెందింది. ఇంకా అలా దగ్గి కొంతసేపటికి ఊపిరాడక వరుణ్ చనిపోతాడు. అలా చివరిసారిగా వరుణ్ తన కళ్ళు మూసాడు. వెంటనే వరుణ్కి మెలకు వచ్చింది. తను చనిపోయా అనుకున్నాడు. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాడు. చుట్టూ చూస్తే తెల్లారిపోయింది. చూస్తే అంతా నార్మల్ గానే ఉంది. వెంటనే వాటర్ తాగి ఇంటికి తాళం వేస్తుంది. అప్పుడు మళ్ళీ బాత్రూమ్ నుండి వాటర్ లీక్ అవుతున్న సౌండ్ వచ్చింది. ఈసారి చాలా హెవీగా వస్తుంది. తాళం వేసేవాడు ఆపేసి తలుపు తీసి లోపలికి వెళ్తాడు. బాత్రూమ్ దగ్గరికి స్లోగా భయపడుతూ నడుచుకుంటూ వెళ్తాడు. బాత్రూమ్ లో చూస్తే నైట్ తన బాడీ మీద కూర్చున్నామే బాత్రూమ్ లో నుంచి ఉంటుంది. వరుణ్ ఇంకా తలుపును అలాగే వదిలేసి బయటకు వచ్చేసి బైక్ స్టార్ట్ చేస్తాడు. నైట్ జరిగింది మొత్తం చెప్తాడు. కానీ వరుణ్ ఫ్రెండ్కి ఏమో అరే ఫస్ట్ రోజు కదా ఏదో పీడగలు వచ్చి ఉంటుంది అని చెప్తాడు. లేదురా నిజం రా అని చెప్పి వరుణ్ చెప్తాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఈ పాటికి రక్తం కక్కుని చనిపోవాలి కదరా, నీకు చెప్పిన కథ ప్రకారం నాతో ఇలా మాట్లాడలేవు కదా అని అడుగుతాడు. అరే నీకు చెప్పింది నిజం రా, వచ్చేటప్పుడు బాత్రూమ్ లో కూడా వాటర్ లో వచ్చేసిన సౌండ్ వచ్చిందిరా, ఇక్కడ కూడా అదే దెయ్యం ఉందరా అని చెప్తాడు. అయినా కూడా వరుణ్ ఫ్రెండ్ నమ్మడు. సరేలా కాదు కదా ఇంటికి వెళ్ళిన రమ్మని చెప్పి చాలా ఫోర్స్ గా వరుణ్ తన ఫ్రెండ్ ని తీసుకెళ్తాడు. అక్కడ బాత్రూమ్ లోకి వెళ్ళి చూస్తే బాత్రూమ్ మొత్తం డ్రైగానే ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్న బకెట్ లో వాటర్ కూడా ఏం ఉండవు. అంత నార్మల్ గానే ఉంటుంది. ఆ బకెట్ కూడా ఎంటీగానే ఉంటుంది. అప్పుడు వరుణ్ ఫ్రెండ్ అంటాడు, చూసావరా నీకు నైట్ కాల్ వచ్చింది, అదే ఆలోచనలో ఉన్నా కాబట్టి ఇందాక బాత్రూమ్ లో కూడా ఇలా జరిగిందని చెప్పి అనుకున్నాం అంతే, ఇదంతా నీ భ్రమ మాత్రమే అంటాడు. సరే అని చెప్పి బాత్రూమ్ నుండి వరుణ్ ఇంకా తన ఫ్రెండ్ బయటికి రాగానే ఫ్రెండ్ వరుణ్ తో మాట్లాడుతూ అద్దం ముందు నుంచి దూకుంటుంటాడు. తన వెనక రిఫ్లెక్షన్ లో ఒక అమ్మాయి గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తుంది. ఫ్రెండ్ షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏం ఉండదు. ఫ్రెండ్ కూడా భ్రమపడ్డాడేమో ఇప్పుడు దాకా ఇదంతా విన్నాడు కదా అని చెప్పి అనుకుంటాడు. మళ్ళీ చూస్తాడు. అయినా కూడా ఏం ఉండదు. అంత నార్మల్ గానే ఉంటుంది. ఈసారి రిఫ్లెక్షన్ లో కాకుండా డైరెక్ట్ గా ఆ అమ్మాయి చైర్లో కూర్చున్నట్టు ఇద్దరికి కనిపిస్తుంది. అప్పుడు వరుణ్ చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెంట్ గా అరే నేను చెప్తే నమ్మలేదు కదా, ఇప్పుడు చూడు ఎలా కూర్చుందో. వరుణ్ ఫ్రెండ్ భయంతో అక్కడి నుంచి గట్టిగా అరుచుకుంటూ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు. ఎప్పుడైతే ఫ్రెండ్ బయటకు వెళ్ళిపోయి అప్పుడు దాకా ధైర్యంగా ఉన్న వరుణ్ కూడా సడన్ గా భయం వేసి అక్కడ ఉన్న తన బ్యాగ్ ని తీసుకుని బయటకు వచ్చేస్తాడు. అసలు ఏం తెలుసుకోకుండా ఇల్లు ఎలా తీసుకున్నారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇష్టం వచ్చినట్టు తిడతాడు వరుణ్. అరే నీకు తక్కువ రేట్లో ఒక్కరోజు ఇల్లు కావాలంటే నేను ఎక్కడిని తీసుకున్నాను రా, ఊరు మొత్తం తిరిగాను ఏమీ దొరకలేదు, చివరికి ఒక మీడియేటర్ తగిలాడు, వాడు నీ బడ్జెట్ లో నాకు మంచి ఇల్లు చూపించాడు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఇల్లు కూడా బాగుంది కదా అని చెప్పి వచ్చాను. వాడే నాకు ఇల్లు చూపించాడు. నేను కలగంటాను ఇక్కడ ఇంట్లో దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని చెప్పేసి. అక్కడికి ఆ మీడియేటర్ గాడు ఇల్లు చూపించినప్పుడు తాళాలు మాత్రం నాకు ఇచ్చి నువ్వు వెళ్ళి చూసుకొని చెప్పి బయట ఫోన్ గెలుపుకుంటూ కూర్చున్నాడు. సరేలే ఎవరు బిజీగా ఉంటాడు కదా అనుకున్నాను. కానీ నేను కూడా అలాంటి చెప్తే ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఈవెన్ నీకు చూపిద్దాం అని చెప్పేసి ఆ టైంలో నేను ఇంటికి సంబంధించిన ఫోటోస్ కూడా తీసాను రా, బట్ సిగ్నల్ లేదని చెప్పి నీకు పంపించలేదని చెప్పి ఫోటోస్ కూడా తీసేలా చూపిస్తాడు. ఆ ఫోటోస్ చూసిన వరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే వరుణ్ ఫ్రెండ్ తీసిన ప్రతి ఒక్క ఫోటోలో కూడా పోజ్ ఇస్తున్నట్టు చాలా ధైర్యంగా అన్ని యాంగిల్స్ లో ఆ అమ్మాయి అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది చూసిన వరుణ్ కి వరుణ్ ఫ్రెండ్
ఫ్రెండ్ కి ప్యాంట్ తడిచిపోయింది. ఇంకా వెంటనే ఆ ఫొటోస్ డిలీట్ చేసి తప్పించుకున్నారు బాబు అని పక్క నుంచి వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్, ఇది నా ఫ్రెండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన రియల్ గా జరిగిన హారర్ స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ లైఫ్ లో రియలిస్టిక్ హారర్ ఇన్సిడెంట్స్ కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఆథెంటిక్ సబ్జెక్ట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.